ఈరోజు క్రైస్తవ సంఘానికి కావాల్సింది డబ్బు కాదు, సేవా పరిచర్య కావాల్సింది ధనము కాదు, అగ్ని కావాలి. ఈరోజు దేవుని సంఘం దగ్గర విస్తారమైన ధనం ఉంది, కానీ అగ్ని లేదు. విస్తారమైన సంపద ఉంది, కానీ అగ్ని కరువైపోతుంది. బలిపీఠం మీద అగ్ని చల్లారిపోయింది, అగ్ని కరువైపోయింది. ప్రసంగ వేదికలు అగ్ని లేక బోసిపోయాయి, అగ్ని లేక అలమటించిపోతూ ఉన్నాయి. ఈ 20వ శతాబ్దంలో మనకు అన్నిటికీ మించి దేవుని అగ్ని కావాలి. క్రైస్తవ సంఘం ఆర్థిక పురోగతిని సాధించింది, కానీ ఆత్మీయ పురోగతిలో ఎప్పుడో వెనకబడింది. దేవుని ఆత్మచేత నిత్యము మండుచున్న వ్యక్తుల అవసరత ఈరోజు సంఘానికి ఉన్నది. పరలోకపు నిప్పు రవ్వలను మోసుకొని వెళ్ళే దేవుని ప్రతినిధులు, దేవుని పాత్రలు నేడు సంఘానికి కావలసిన అవసరత ఉంది. మండుచున్న వ్యక్తులను తయారు చేయగలరు. అగ్ని మాత్రమే అగ్నిని పుట్టించగలదు. మేడగదిలో అపోస్తులు నిద్రాహారాలు మాని అగ్ని కోసం కనిపెట్టుకున్నట్లు ఈరోజు సంఘం నిద్రాహారాలు మాని దేవుని అగ్ని కోసం కనిపెట్టుకోవలసిన అవసరత ఉంది. దేవుని అగ్ని లేకపోతే దేవుని కొరకు మనం ఏమీ చేయలేం. దేవుని అగ్ని మాత్రమే మనలను పవిత్రపరిచిద్ది. దేవుని అగ్ని మాత్రమే మన జీవితంలో అసాధారణమైన కార్యాలను జరిగించిద్ది. అది 1871వ సంవత్సరం. నా వైపు చూడండి. ఇంగ్లాండ్ దేశంలోని కార్నవాల్ అనే ఒక ప్రాంతం ఉంది. ఆ గ్రామంలో ఒక ధనవంతుడు సంచరిస్తూ ఉన్నాడు. ప్రయాణం చేస్తూ ఉంటే ఆ ధనవంతుడికి ఉన్నట్లుండి వైన్ తాగాలని అనిపించింది. అక్కడ ఆగి చుట్టుపక్కల ఏమైనా వైన్ షాపులు ఉంటే కొనుక్కొని వైన్ తాగాలని చెప్పేసి వెతుకుతూ ఉన్నాడు. ఎంత వెతికినా కూడా ఒక్క వైన్ షాప్ కూడా కనిపించలేదు. ఆ వీధి ఎతికాడు, ఆ వీధి వెతికాడు, వెతుకుతూనే ఉన్నాడు. చాలా సమయం అయిపోయింది, కానీ ఒక్క వైన్ షాప్ కూడా ఆ వ్యక్తికి కనబడలేదు. చిచి, ఇదేమి దిక్కుమాలిన ఊరు, ఇంత పెద్ద ఊరిలో కనీసం ఒక్క గ్లాసు వైన్ నేను సంపాదించుకోలేకపోతున్నానే, ఇదేమి దిక్కుమాలిన ఊరు అని చెప్పేసి తిట్టుకోవడం ప్రారంభించాడు. అప్పుడు అటుగా వస్తున్న ఒక వృద్ధుడిని పిలిచి, ఇక్కడ ఏమన్నా వైన్ షాపులు ఉన్నాయా పెద్ద ఆయన అని చెప్పేసి అంటే, ఈయన చాలా ధనవంతుడిగా ఉండటం గమనించిన ఆ వృద్ధుడు తన టోపీ తీసి, ఉన్నాయా అని చెప్పేసి అన్నాడు. ఉన్నాయా? మరి ఉంటే ఒక్కటి కూడా నాకు కనిపించదేంటి? ఉంటే ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి అంటే, ఉన్నాయి కానీ ఒకప్పుడు ఉన్నాయి, మరి ఇప్పుడు ఏమైపోయినాయి అని చెప్పేసి అంటే, ఇప్పుడు లేవయ్యా అని చెప్పేసి అన్నాడు. అదేంటి ఒకప్పుడు ఉండి ఇప్పుడు లేకపోవటం ఏంటి అని చెప్పేసి అంటే, ఆ వృద్ధుడు అన్నాడు, మీరు అన్నట్లు వైన్ షాపులు ఒకప్పుడు ఉన్నాయి, కానీ ఇప్పుడు లేవు. ఎందుకు లేవు అని చెప్పేసి అంటే ఆ వృద్ధుడు ఏమన్నాడో తెలుసా? సరిగ్గా 100 సంవత్సరాల క్రితం జాన్ వెస్లీ అనే ఒక యువకుడు ఈ ప్రాంతానికి వచ్చి దేవుని వాక్యాన్ని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ యవనస్తుడు వాక్యం చెప్పి వెళ్ళిపోయిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ గ్రామంలో వైన్ తాగే వ్యక్తులు కానీ, వైన్ షాపు పెట్టడానికి సాహసం చేసిన వ్యక్తులు కానీ ఒక్కరు కూడా లేరు అని చెప్పేసి సాక్ష్యం ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాన్ వెస్లీ ఈ గ్రామానికి రాకముందు ఈ ప్రాంతం అంతా కూడా భయంకరమైన తాగుబోతులు ఉండేవాళ్ళు. ఎక్కడ చూసిన వైన్ షాపులు ఉండేవాళ్ళు. ప్రజలందరూ తాగి ఈ వీధుల్లో పడి దొర్లేవాళ్ళు. విస్తారమైన పాపం ఈ వీధుల్లో ఉండేది. జాన్ వెస్లీ వచ్చి వెళ్ళి వాక్యం చెప్పి వెళ్ళిపోయాడంతే. తాను వెళ్ళిపోయిన ఆ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు తాగుబోతులు కానీ, వైన్ షాపులు కానీ ఈ ప్రాంతంలో పెట్టడానికి ఎవరో సాహసం చేయడానికి ముందుకు రాలేదు. 1791వ సంవత్సరంలో జాన్ వెస్లీ మరణించాడు. మరణించిన తర్వాత అతను ఈ లోకంలోనికి కొన్ని వదిలి వెళ్ళిపోయాడు. బాగా వాడటం వల్ల నలిగిపోయిన తన పాస్టర్ గౌను విమర్శల వల్ల మసక బారిన ఆయన పేరు ప్రఖ్యాతలు ఎక్కువగా చదవటం వల్ల నలిగిపోయిన అతని బైబిల్ అతడు ఇంకొక దాన్ని ఈ భూమి మీద వదిలి వెళ్ళాడు. పునాదుల వరకు కదిలించబడిన ఇంగ్లాండ్ దేశ చరిత్రనే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంగ్లాండ్ దేశంలో ఒక గొప్ప అగ్ని పుట్టించాడండి జాన్ వెస్లీ. ఇంగ్లాండ్ దేశ చరిత్రను తన ఉరుము లాంటి, మెరుపు లాంటి ప్రసంగాలతో, తన ఆధ్యాత్మిక జీవితంతో మార్చివేశాడు జాన్ వెస్లీ. 100 సంవత్సరాల క్రితం జాన్ వెస్లీ కార్నవాల్ ప్రాంతంలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే మరొక 100 సంవత్సరాల వరకు ఆ ప్రాంతంలో తాగుబోతులే లేకుండా పోయారట. ఆ ప్రాంతంలో వైన్ షాపులు కూడా లేకుండా పోయాయట. ఇది నిజమైన దేవుని అగ్ని అంటే. నా వైపు చూడండి. ఒక ఆత్మీయుడు మరణించవచ్చు, అతని ప్రభావం ఈ భూమి మీద ఎప్పటికీ మరణించదు. ఒక ప్రార్థనా పరుడు మరణించవచ్చు, అతడు వల్లించిన ప్రార్థనలు ఎప్పటికీ మరణించవు.
ప్రార్థించే పెదవులు మోగబోవచ్చు, ప్రార్థన మారాన్ని మోసిన గుండె కొట్టుకోవటం ఆగిపోవచ్చు, ప్రార్థనకై జోడించిన చేతులు మట్టిలో కలిసిపోవచ్చు, కానీ ఆ ప్రార్థనలు దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ సజీవంగానే ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా ఒక్కసారి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనా పరులకి, ఆత్మీయులకి మరణం ఎప్పుడు ఉండదో. భౌతికంగా వారు మరణించవచ్చు, కానీ వారి ప్రభావం నేటికి సజీవంగానే మన మధ్య నివసిస్తూ ఉండిద్ది. ఒకసారి ఎలీషా మృతి పొందాడు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత 2 రాజుల గ్రంథం ఒకసారి మనం చదువుకుందాం. 13వ అధ్యాయం, 2 రాజుల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది అద్భుతాలన్నిటికంటే గొప్ప అద్భుతం. ఎలీషా చనిపోయాడు. ఎలీషా చనిపోయిన తర్వాత అతన్ని తీసుకెళ్ళి పాతి పెట్టారు. అలా పాతి పెట్టి 1 సంవత్సరం అయిన తర్వాత ఇజ్రాయేలులో ఒకడు చనిపోతే కొంతమంది వ్యక్తులు ఆ వ్యక్తిని పాతి పెట్టడానికి వెళ్ళారు. అదే సమయంలో ఒక మోయాబు సైన్యం తండోపతండాలుగా ఇజ్రాయేలు దేశం మీదకు దండెత్తి వస్తూ ఉన్నది. అది చూసి ఆ పాతి పెట్టడానికి వచ్చిన వ్యక్తులు ఉన్నారే, వాళ్ళు భయపడి, బ్రతికుంటే బలుసాకన్న కొని తిని బ్రతకొచ్చు, ఈ శవంతో మనకేంద్ర నాయన అని చెప్పేసి ఆ శవాన్ని ఎలీషా ఎక్కడైతే సమాధి చేశాడో ఆ సమాధి దగ్గర పారేసి పరిగెత్తడం ప్రారంభించాడు. వీళ్ళు పరిగెత్తుతూ ఉంటే ఆ చచ్చిన శవం లేచి వాళ్ళతో కూడా పరిగెత్తుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఎలీషా దేహం మీద, ఎలీషా ఎముకల మీద ఈ శవం పడిందో, చచ్చిన శవం లేచి బ్రతికిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలీషా మరణించి అప్పటికే 1 సంవత్సరం అయింది, కానీ ఎలీషా ప్రభావం ఇంకా బ్రతికే ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆత్మీయుడికి మరణం ఎప్పుడు లేనే లేదు. ఒక ప్రార్థనా పరుడికి మరణం ఎప్పుడు లేనే లేదు. అగ్ని వారిలో ఎప్పుడు స్థిరంగానే ఉంటుంది. అగ్ని అది దాని కార్యాలను కొనసాగిస్తూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక.